బ్యాంకుల్లో నగదు లేదు, ఏటీఎంల్లో క్యాష్ లేదు. కానీ నడి రోడ్డుపై దళారులు, నల్ల కుబేరుల దగ్గర మాత్రం భారీగా డబ్బులు దొరుకుతున్నాయి. కోట్లు, లక్షల్లో కొత్త నోట్లు కనబడుతున్నాయి. వారం నుంచి కొనసాగుతున్న దాడుల్లో భారీ ఎత్తున నగదు పట్టుబడుతోంది. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 17 లక్షల నగదు దొరికింది. కానిస్టేబుల్తో సహా 5గురిని అరెస్ట్ చేశారు. అలాగే హైదరాబాద్ చిక్కడపల్లిలో 19 లక్షల నగదును పట్టుకున్నారు. 6గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 17 లక్షల నగదు పట్టివేతకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, ఈ 17 లక్షల నగదు ఎక్కడ దొరికింది? పూర్తి సమాచారం ఏంటి? శిరీష, పక్కన తమ నెల రోజుల కష్టాన్ని బ్యాంకులోంచి తీసుకునేందుకు సామాన్య ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కట్లు పడతా ఉంటే, మరోవైపు పెద్దవాళ్ళు మాత్రం 2,000 రూపాయల కొత్త నోట్లను యథావిధిగా యథేచ్ఛగా చలామణి చేసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలా చోట్ల మనం దేశవ్యాప్తంగా కూడా చూస్తా ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ పెద్ద ఎత్తున కొత్త నోట్లు దొరుకుతున్న నేపథ్యంలో ఒకవైపు సామాన్యులు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కూడా రాత్రిపూట నిన్న అర్ధరాత్రి తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. పెదపారుపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్ధరాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక కారులో అనుమానం వచ్చి తనిఖీ చేయగా 17 లక్షల రూపాయల 2,000 రూపాయల కొత్త నోట్లు దొరికాయి. దీంతో విజయవాడ నుంచి గుడివాడకి వెళ్తున్న క్రమంలో దారి మధ్యలో పెదపారుపూడి వద్ద పోలీసులు పట్టుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే 5 వ్యక్తులను అదుపులో తీసుకోగా అందులో ఒక అతను కానిస్టేబుల్ కూడా ఉండటంతో కానిస్టేబులే ఈ నోట్ల మార్పిడి దాంట్లో ఉన్నారనే అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. మరి కాసేపట్లో గుడివాడ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన వివరాలు వెల్లడించబోతా ఉన్నారు. మొత్తంగా పెద్ద మొత్తంలో అర్ధరాత్రి పూట ఈ వాహనాల తనిఖీల్లో భాగంగా చాలా పెద్ద ఎత్తున పట్టుబడుతా ఉన్నాయి. ఒకవైపు సామాన్యులు తమ కష్టాన్ని బ్యాంకుల నుంచి డ్రా చేసుకోవడానికి ఏటీఎంల దగ్గర భారీ ఎత్తున క్యూలో నుంచి ఉంటే, మరోవైపు ఇట్లా పెద్ద ఎత్తున డబ్బులు అనేది బయటికి వెళ్ళడం అనేది విమర్శలకు తావిస్తుంది. తాజాగా జరిగిన ఘటన కూడా దానికి ఉదాహరణగా నిలుస్తుంది. శ్రీష, రైట్, థ్యాంక్ యూ మధు. అలాగే హైదరాబాద్ చిక్కడపల్లిలో 19 లక్షల నగదు పట్టుబడింది. ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఒక పక్క సామాన్యులు 2,000 రూపాయల కోసం కూడా చాలా కష్టపడుతుంటే 19 లక్షల కొత్త నోట్లు పట్టుబడడం, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఎవరి దగ్గర స్వాధీనం చేసుకున్నారు పోలీసులు? అయితే ఆజామాబాద్ క్రాస్ రోడ్ లో దొంగలు 6 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 19 లక్షల రూపాయలు మాత్రం చిక్కడపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే గత వారం రోజుల క్రితం ఏదైతే మాదాపూర్ సంబంధించినటువంటి ఒక వ్యాపారి నుండి డబ్బులు తీసుకొని 10% కమిషన్ పేరుతో కూడా దాదాపు 61 లక్షల రూపాయలు కూడా డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్న అనంతరం తాము పోలీసులు మీరు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకువచ్చారంటూ అతనిపై దాడి చేసి 61 లక్షల రూపాయలతో కూడా వీరు అక్కడి నుండి పరారవడం జరిగింది. అయితే వీరిపైన బాధితుడు పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటికే కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా చిక్కడపల్లి పోలీసులు 6 ముఠా సభ్యులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారి నుంచి మొత్తం 19 లక్షల రూపాయలు డబ్బులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వీరు మాత్రము ఏదైతే పోలీసు డ్రెస్సులతోనూ తర్వాత ఒక పోలీస్ వెహికల్ కు ఉన్నటువంటి ఒక లైట్ సిగ్నల్స్ కూడా పెట్టుకొని వీళ్ళు గత కొద్ది రోజుల నుంచి కూడా ఇలాంటి వారిని మోసాలు కూడా పాల్పడుతున్నట్లు కూడా పోలీసుల విచారణ కూడా వెల్లడైనటువంటి పరిస్థితి. అయితే 6 మంది కూడా గతంలో కూడా వీరు సుడో పోలీసులుగా వ్యవహరించి చాలా మందిని మోసాలు కూడా పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే గతంలో 3 నుంచి 4 కేసులు ఒక్కొక్కరిపైన వీరిపైన పీడీ యాక్ట్లు పెట్టేందుకు కూడా పోలీసులు ప్రస్తుతం ప్రపోజల్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. అయితే మరి కాసేపట్లో కూడా దీనిపైన మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టి వారిని రిమాండ్ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. శిరీష, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.